క్రైస్తవులుగా మనం ఎప్పుడు కీర్తనల గ్రంథాన్నే చదువుతుంటాం. ఎప్పుడైనా ప్రకటన గ్రంథాన్ని చదివారా? చాలా మంది క్రైస్తవులు ప్రకటన గ్రంథం ముద్రింపబడిందని, చదవకూడదని, చదివితే శాపమని ఇతరులు చెప్పింది మీరు నమ్ముచున్నారా? ఒకవేళ శాపమైతే ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు పెడతారు? త్రిదూత వర్తమానం అంటే ఏమిటి? అవును, మన ఇటువంటి అనేకమైన ప్రశ్నలతో మనం సతమతమవుతున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం సెలవిచ్చినది, సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును ఇందులో రాయబడిన సంగతులు గైకొన్నవాడు ధన్యుడని లేఖనం సెలవిచ్చినది. ఇప్పుడు అంతర్వేది పరిసర ప్రాంత ప్రజలకు దేవుడు గొప్ప ద్వారాన్ని తెరిచినాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదవడానికి, గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి మనందరికీ గొప్ప ద్వారాలు దేవుడు తెరిచిన్నాడు. మే 1వ తారీఖు, 2వ తారీఖు, 3, 4 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అంతర్వేది సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చి వారు నిర్వహిస్తున్న చొప్పల విశ్వనాథం గారి తోటలో అంత్యకాల ఉద్యమ మహాసభలు జరుగును. మీరందరూ కూడా హాజరు కావాల్సింది మనం చేస్తాం. మెరుగైన ప్రాంతానికి దేవుని సన్నిధిలోకి ఏ విధంగా చేరుకోగలము, నవీన కాలంలో వచ్చుతున్న శోధనలు ఏమై ఉన్నవి, ఏ విధంగా గెలవాలి, ఇవన్నీ ఉపన్యాసము ద్వారా దేవుని యొక్క వర్తమానాలు మీ కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. రండి, దేవుని వాక్యం వినండి, ఆశీర్వదించబడండి.